ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారి కావడానికి కారణము మొట్టమొదట కాంగ్రెస్, నెక్స్ట్ బీఆర్ఎస్. ఈ రెండు పార్టీలు ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుంది. కృష్ణా జలాల విషయంలో ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మొట్టమొదట బహిర్గతం చేసింది భారతీయ జనతా పార్టీ. అపైస్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది భారతీయ జనతా పార్టీ. అపైస్ కౌన్సిల్ సమావేశంలో అబద్దాలు చెప్పే ప్రయత్నం చేసిండు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అనేక సందర్భాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాట వేసిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అప్పుడు స్పందించినప్పుడు అన్యాయం జరుగుతుంది, మొత్తం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం కొంత ప్రాంతం అంతా కూడా ఎడారి గురవుతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా పరివారక ప్రాంతం ఆ ప్రాంతానికి తెలంగాణ వాటా ఎంత? 575 టీఎంసీలు మన వాటా. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చిండు. ఈ విషయాన్ని ఆధార పేపర్లతో సహా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టిండు, ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంత ప్రారంభించక పొడిగించడానికి కారకులు ఎవరు? కాబట్టి కృష్ణా జల విషయంలో ఆ ప్రాంతానికి ఇద్దరు రెండు పార్టీలకు క్షమాపణ చెప్పాలి. వీళ్ళిద్దరే మోసం చేసాం. ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు. మేము కేంద్రంలో 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూసినాం. కానీ ఈ రాష్ట్ర అప్పుడు ఇక్కడ ఉన్నట్టు కేసీఆర్ ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు. తెలంగాణకు అన్యాయం చేసిన నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. ఇవాళ మళ్ళీ ఏం తెలియనట్టు, నంగనాథ్లకి ఏం తెలియనట్టు మళ్ళీ ఇవాళ కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే 2 పార్టీలు ప్రధాన పాత్ర పోషించాలి. 2 పార్టీలు ప్రధాన బాధ్యత వహించాలి.